గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో లింగగిరి రోడ్డులో అర్ధరాత్రి దొంగలు ఎస్బీఐ ఏటీఎంలో చొరబడి గ్యాస్ కటర్లతో కూడా మొత్తం కూడా ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి అందులో ఉన్నటువంటి 20 లక్షల రూపాయల నగదును కూడా దోచుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున ఈ ఘటనని స్థానికులు చూసి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కూడా మూతిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన అధికారులు కూడా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా విచారణ జరుపుతున్నామని కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ సీసీ కెమెరాలు కూడా మొత్తం కూడా సీసీ కెమెరాలు అనవాళ్ళు లేకుండా కూడా వీళ్ళు ప్రయత్నం చేసి దొంగతనం గ్యాస్ కటర్లతో కూడా మొత్తం ఏటీఎం మిషన్ను కూడా పగలగొట్టినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే అందులో ఉన్నటువంటి 20 లక్షల రూపాయలు సుమారు 20 లక్షల రూపాయలను దోచుకు వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంది. మొత్తం కూడా ఆనవాళ్ళు లేకుండా కూడా ఏటీఎం మిషన్ని కూడా వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత కూడా ఆ మిషన్ కూడా తగలబెట్టి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ ఏదైనా అవశేషాలు దొరకకుండా ఉండాలి, ఆధారాలు దొరకకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఎవరైతే ఈ దొంగలు ఈ గతకానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన ప్రొఫెషనల్స్ గ్యాంగ్ అని కూడా తెలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సీసీ ఫుటేజ్ కూడా లేకుండా కూడా చేసినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు రావడమే కూడా సీసీ వైర్లను సీసీ ఫుటేజ్ను కూడా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత కూడా ఈ దొంగతనానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన క్లూస్ టీమ్ అధికారులు కూడా మొత్తం వచ్చి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం ఉన్నా కూడా సేకరించే పనిలో వాళ్ళు పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. హుజూర్నగర్ లింగగిరి రోడ్లో కూడా ఈ ఘటన జరిగిన క్రమంలో కూడా దారి వెంబట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు సేకరించి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కూడా దొంగతనం చేసి అందులో 20 లక్షల రూపాయలు దొంగలించకపోవడంతో కూడా పోలీసులు మాత్రం కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంచెం రాత్రిపూట కూడా పెట్రోలింగ్ను కూడా ఎక్కువగా పెంచాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏటీఎం మిషన్లలో కూడా గతంలో ఏదైతే ఫోన్పే గూగుల్ పే లేని క్రమంలో కూడా ఎక్కువగా చాలా వరకు కూడా 2-3 గంటలకు ఒకసారి కూడా జనసమాసం మధ్యరాత్రి అయినా కూడా అవసరాల కోసం డబ్బుల అవసరాల కొరకు కూడా వాళ్ళు ఏటీఎంకి వెళ్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమేపీ గూగుల్ పే ఫోన్పేలు వచ్చిన నేపథ్యంలో కూడా ప్రస్తుతము ఎక్కువ శాతం కూడా ఏటీఎంలో కూడా ఎవరు కూడా ఉండట్లేని పరిస్థితి కనుక అక్కడ గస్తీ లేని కూడా పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా చుట్టుపక్కల వారు ఒకటే కోరుతున్నారు, ఏటీఎం మిషన్ల వద్ద కూడా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎం చోరీపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.